పద్మనాభ స్వామి టెంపుల్. ఈ గుడి గురించి మాటల కన్నా పుకార్లే ఎక్కువ. అసలు ఈ గుడి నిజంగా ఖర్చుడా? ఎందుకంటే ఈ మాట వినడానికి మెయిన్ రీజన్ ఆ గుడిలో ఉన్న ఆ నిధి. ముఖ్యంగా ఆ వాల్ట్ బిలో ఏముంది? ముందు వాల్ట్ ఓపెన్ చేయడం వల్ల ఏం జరిగింది? అసలు దానివల్ల చాలా అనర్థాలు జరిగాయని చెప్పుకుంటున్నారు. అసలు ఈ గుడి వెనుక ఉన్న కథ ఏంటి? ఇప్పుడు అసలు ఈ గుడికి ఈ వీడని మిస్టరీ ఏంటి? అనంత పద్మనాభ స్వామి గుడి, తిరువనంతపురం, దేనినైతే క్యాపిటల్ ఆఫ్ కేరళ అంటారో అక్కడ ఉంది. ఈ గుడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మిస్టీరియస్ టెంపుల్లో ఇది కూడా ఒకటి. అండ్ అప్పట్లో న్యూస్ ఛానల్లో కూడా తెగ వేసేశారు ఈ గుడి గురించి. అసలు ఆ న్యూస్లో ఏం చెప్పారంటే అక్కడ ఉన్న నిధి గురించి చెప్పేవారు. ఆ గుడి సెల్లార్లో 6 వాల్స్ ఉంటాయి. వాటిని ఏబి సిడిఈఎఫ్లా డినోట్ చేశారు. అందులో ఈఎఫ్ని రెగ్యులర్గా ఓపెన్ చేస్తూ ఉంటారు. రోజు వాడే స్వామి ఆభరణాలు అందులో పెట్టేవారు. వాల్ట్ సిడి ఇయర్లీ 3 times మాత్రమే ఓపెన్ చేస్తారు. పండుగ రోజు ధరించే ఆభరణాలు అందులో ఉంటాయి. ఇంకపోతే వాల్ట్ ఏబి, దీన్ని 150 years నుండి ఎవ్వరూ ఓపెన్ చేయలేదు. 2007లో సుందర రాజన్ అనే ఒక అడ్వకేట్ పద్మనాభ స్వామి గుడిలో చాలా బంగారం ఉందని చెప్పాడు. ఆ బంగారాన్ని రోజు రోజుకి ఎవరో కొంచెంగా దొంగతనం చేస్తున్నారని కోర్టులో కేసు వేశాడు. అదే టైంకి గుడిలో ఒక గోల్డ్ ప్లేట్ కనబడింది. దాన్ని బాగా పరిశీలించారు. అది అక్కడ కొత్తగా కనబడింది. తర్వాత అర్థమైంది ఏంటంటే అది ఫేక్ గోల్డ్ అని. ఆ వాటిలో రియల్ గోల్డ్ని దొంగతనం చేసి అక్కడ వేరే ఫేక్ గోల్డ్తో దాన్ని రీప్లేస్ చేస్తున్నారని అర్థమైంది. వెంటనే కోర్టు గుడిలో ఉన్న అన్ని డోర్స్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న ఆభరణాల లెక్క చెప్పమని ఆర్డర్ పాస్ చేసింది. దానికోసం లాయర్స్, ఆర్బీఐ స్టాఫ్, జర్మన్ టెక్నాలజీతో సైంటిస్టులు అందరూ కలిసి ఒక్కొక్క డోర్ని ఓపెన్ చేసి లెక్క పెట్టడం స్టార్ట్ చేశారు. ఇలా వాల్ట్ సిడిఈఎఫ్ ఓపెన్ చేశారు. అది కంప్లీట్ అయ్యాక వాల్ట్ బి దగ్గరికి వెళ్ళారు. ఆ డోర్ మీద 2 పాముల బొమ్మలు ఉన్నాయి. దాన్ని ఓపెన్ చేద్దాం అనుకున్నారు. ఆ డోర్ని ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వట్లేదు. సర్లే ఈ డోర్ సంగతి తర్వాత చూద్దాం, ముందు వాల్ట్ ఏని ఓపెన్ చేద్దాం అనుకున్నారు. 7 hours టెక్నాలజీని యూజ్ చేసి కంటిన్యూగా వాడితే అప్పుడు ఆ వాల్ట్ ఏ డోర్ ఓపెన్ అయింది. లోపలికి వెళ్ళి చూస్తే దుమ్ము దుని తప్ప ఏం లేదు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఆ రూమ్లో అండర్ గ్రౌండ్కి వెళ్ళడానికి ఇంకొక వే ఉంది. ఆ వే నుండి కిందకి వెళ్తే టన్స్ ఆఫ్ గోల్డ్ బ్యాగ్స్ అండ్ డైమండ్స్ ఉన్నాయి. కళ్ళతో చూస్తే అసలు కంటికి కూడా కనపడినంత బంగారం. ఆ బంగారం కోర్టు చెప్పడానికి వాళ్ళకి 6 నెలల టైం పట్టింది. వాల్ట్ బిని ఎక్స్క్లూడ్ చేస్తే మిగతా అన్ని వాల్స్లో ఉన్న మనీ 1,20,000 కోట్లు. అక్కడ ఉండే ఒక గోల్డ్ కాయిన్ కాస్ట్ 2.5 crores. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ కొన్ని కథల ప్రకారం ఓన్లీ వాల్ట్ బిలోనే 50 లక్షల కోట్ల విలువ చేసే బంగారం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత అండర్ గ్రౌండ్లో ఉన్న వాల్ట్ జి, హెచ్ని కూడా కనుక్కున్నారు. వాటిని కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. అసలు ఆ నిధి ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు పంపించారా? కాదు. యాక్చువల్గా ఈ నిధి ఎప్పటి నుండో పోగేసి ఉంచిన నిధి. అసలు ఎలా పోగేశారు? 2000 సంవత్సరాల ముందు ట్రావెన్కోర్ కింగ్స్కి పద్మనాభ స్వామి అంటే ఎంతో భక్తి ఉండేది. వాళ్ళ రాజ్యంలో ఎవరు ఎంత సంపాదించినా కూడా పద్మనాభ స్వామి గుడికి కొంచెం అనేది ఇవ్వాలని రూల్ ఉండేది. అలా కొంచెం పోగయ్యేది. ట్రావెన్కోర్ రాజ్యం వల్ల వేరే రాజ్యానికి వెళ్ళి అక్కడ రాజ్యాన్ని ఆక్రమించుకొని సంపదనంతా దేవుడికే ఇచ్చేవారు. కేరళలో శ్రీకృష్ణ దేవరాయతో పాటు చాలామంది రాజులు పద్మనాభ స్వామి భక్తులు. వాళ్ళు దేవుడికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేవారు. మహారాణి గౌరీరాణి బాయ్ కాలంలో ట్రావెన్కోర్ రాజ్యంలో టెంపుల్స్ అన్నిట్లో ఉన్న ఎక్సెస్ బంగారం అంతా ట్రావెన్కోటలో మాత్రమే దాచేవారు. ప్రపంచంలోనే హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ పెప్పర్ ఎక్కడంటే కేరళనే. ఆ కాలంలో పెప్పర్కి చాలా డిమాండ్ ఉండేది. ఎంత డిమాండ్ అంటే పెప్పర్ వెయిట్కి సమానంగా గోల్డ్ ఇచ్చేవారు. ఎంత వెయిట్ అయితే కేరళ నుండి పెప్పర్ బయటికి వెళ్తుంది అంతే వెయిట్ ఆఫ్ గోల్డ్ కేరళకి వచ్చేదంట. ఇలా అక్కడ చాలా నిధి పోగేశారు. ఈ ట్రెషర్ ఇంత సీక్రెట్గా ఎందుకు ఉంచారంటే ఆ ట్రెషర్ ఇక్కడ నుండి నెదర్లాండ్స్, పోర్చుగీస్ వాళ్ళు 1741లో ట్రావెన్కోర్ మీద అటాక్ చేశారు. కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అప్పుడు టిప్పు సుల్తాన్ ప్రతి రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ వచ్చాడు. అక్కడ ఉండే రాజు మార్తాండవర్మకి అతన్ని ఎదిరించే శక్తి లేదు. అందుకే ఆ సంపదనంతా వాళ్ళు ఆ 6 వాల్స్లో పెట్టేశారు. 1799లో టిప్పు సుల్తాన్ చనిపోయాడు. అప్పటి నుండి ఆ నిధి మొత్తం దేవుడికే సొంతమని మార్తాండవర్మ చెప్పారు. కేరళలో పవర్ఫుల్ తాంత్రికుల్ని తెచ్చి వాల్ట్ బిని అష్టదిగ్బంధనం చేసి క్లోజ్ చేశారు. తర్వాత 150 years వరకు ఆ నిధి అక్కడే ఉందని ఎవ్వరికీ తెలియదు. ఇప్పటికీ ఆ వాల్ట్ బిలో నిధి ఉందా లేదో ఏముందో అనేది ఎవ్వరికీ తెలియదు. కొన్ని తరాల పాటు వాళ్ళు అక్కడ అన్ని రూమ్స్లో ఎంత నిధి ఉందో దానికి 5 times ఎక్కువగా ఉంది అని అనుకుంటున్నారు. అంటే అప్రాక్సిమేట్గా 50 లక్షల కోట్లు.
కానీ ఆ డోర్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు? అందులో ఏమైనా బాంబ్స్ ఆర్ వెపన్స్ ఉన్నాయన్న భయం. ఎందుకంటే అవి బయటకు తెస్తే ప్రమాదం కాబట్టి. అందుకే స్నేక్స్ బొమ్మ వాటి మీద సింబాలిక్గా పెట్టారని కూడా అనుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ తలుపు ఎవరైనా తీయడానికి ట్రై చేస్తే వాళ్ళు చనిపోతారు. వాల్టియర్ తీసిన కొన్ని డేస్కి కేసు వేసిన సుందర్ రాజన్ చనిపోయారు. 100 years బ్యాక్ కేరళలో క్రైసిస్లోకి వెళ్ళినప్పుడు ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు వాళ్ళ మీద స్నేక్స్ అటాక్ కూడా జరిగాయంట. అక్కడ ఉన్న సముద్రం నుండి వింత శబ్దాలు వినపడేవి. గుడికి సముద్రానికి 3.5 kilometers డిస్టెన్స్ మాత్రమే ఉండేది. కానీ ఆ డోర్ దగ్గర నుండి వింటే సముద్రం సౌండ్ వస్తుంది. ఇది చూసి ఆ డోర్ ఓపెన్ చేస్తే సునామీ వచ్చే అవకాశం ఉందని కూడా అనేవారు. నిజానికి ఆ నిధి జోలికి ఎవ్వరు పోకూడదని ఇలా అబద్ధాలు చెప్తున్నారని కూడా అనేవారు. అసలు ఈ గుడి చరిత్రకి వస్తే, కేరళలో విలువ మాంగళ్యం స్వామియర్ అనే ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు. అతను దర్శనం కోసం పూజలు తపస్సులు చేసేవాడు. అక్కడ అతనికి ఒక అబ్బాయి నచ్చాడు. నా దగ్గర ఉండిపో అని అన్నాడు. దానికి ఆ అబ్బాయి ఒక కండిషన్ పెట్టాడు. ఏ రోజైతే నువ్వు నా మీద కోప్పడతావో ఆ రోజు నేను అనంతకాడు అనే ప్లేస్కి వెళ్ళిపోతా అంటాడు. దానికి స్వామియర్ సరే అంటాడు. ఆ పిల్లోడు రోజు స్వామియర్ని ఆట పట్టిస్తూ ఉండేవాడు. ఒకరోజు స్వామియర్ పూజలో ఉన్నప్పుడు ఆ పిల్లోడు విష్ణు విగ్రహంతో ఆడుకునడాన్ని చూసి స్వామియర్ కొంచెం కోపడతాడు. వెంటనే ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు. ఆ పిల్లోడు స్వామియర్ కళ్ళ ముందే చెట్టు దగ్గరికి వెళ్ళి వెంటనే చెట్టు చాలా పెద్దగా అయిపోతుంది. కింద ఏదో పడగల పాము మీద పవలిస్తున్న విష్ణు విగ్రహంలా మారింది. అప్పుడు ఆ పిల్లడే విష్ణు అని స్వామివారికి అర్థమైంది. అలా అర్థం చేసుకొని వెంటనే ఆ విగ్రహం చిన్నగా మారాలని కోరుకున్నాడు. ఆ విగ్రహం వెంటనే 18 feetగా మారిపోయింది. స్వామియర్ అండ్ అప్పుడు ట్రావెన్కోర్ రాజు ఇద్దరు కలిసి గుడి కట్టారు. అదే అనంత పద్మనాభ స్వామి గుడి. అక్కడ నిధి ఉందా లేదా దాని మీద చాలా పుకార్లు వచ్చాయి. అవన్నీ అప్పట్లో న్యూస్ మీడియాలో వాళ్ళు చాలా చెప్పారు. ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఈ గుడి మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. నిజంగా వాల్ట్ బీలో అంత బంగారం ఉందా? అలానే నిజంగా ఆ వాల్ట్ బీ ఓపెన్ చేస్తే ప్రపంచమంతా అంతమైపోతుందా?